హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసిన వారు ఉన్నారో మీకు ఒక గుడ్ న్యూస్ అండి. ఓకే, వేకెన్సీస్ అయితే పెరిగినాయి. మామూలుగా అంతకుముందు 39,481 వేకెన్సీస్ సంథింగ్ అలా ఉండేవి. బట్ ఇప్పుడు పెరిగి 54,690 వేకెన్సీస్ అయితే చేశారు. అంటే సుమారు 15,000 వేకెన్సీస్ అయితే పెంచారండి. అర్థమైందా? ఇది చాలా మంచి విషయం. ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్తాను. అలాగే చాలామంది అడుగుతున్నారు కదా, వేకెన్సీస్ పెరుగుతాయా బ్రదర్ అని. నేను అప్పుడు ఒకటే మాట చెప్పాను, వేకెన్సీస్ పెరుగుతాయో లేదో చెప్పలేం. బట్ పెరిగితే ఏంటంటే రిజల్ట్ ఇవ్వడానికి ముందే వేకెన్సీస్ పెంచుతారు, ఆ తర్వాత రిజల్ట్ రిలీజ్ చేస్తారన్నాను. ఇక వేకెన్సీ అయితే పెంచారు. నెక్స్ట్ రిజల్ట్ రిలీజ్ చేయడమే. అది కూడా మేబీ వితిన్ 1 వీక్లో రిజల్ట్ అయితే రిలీజ్ చేయొచ్చు. ఓకే, ఈ మంత్ ఎండ్లోపు రిజల్ట్ అయితే రిలీజ్ చేయొచ్చు. సో మొత్తానికి ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. ఇంకా ఏవైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే అడగండి, దానిపైన కూడా వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే టోటల్గా వేకెన్సీస్ పెంచి ఇప్పుడు 53,690కి చేయడం అయితే జరిగింది ప్రజెంట్. సో నేనైతే మామూలుగా ల్యాక్ చేయను, మామూలుగా చెప్పేస్తున్నాను. ఒకసారి చూడండి. అంటే జస్ట్ మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫోర్స్ వైజ్ టోటల్గా ఎన్ని ఉన్నాయి అనేది. బీఎస్ఎఫ్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 13,880 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సిఐఎస్ఎఫ్లో వచ్చేసి 14,910, సిఆర్పిఎఫ్లో వచ్చేసి 13,787, ఎస్ఎస్బిలో వచ్చేసి 902, ఐటీబీపీలో వచ్చేసి 948, అస్సాం రైఫిల్ వచ్చేసి 1750, ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి 132, ఎన్సీబీ వచ్చేసి 11. టోటల్గా 48,320 వేకెన్సీ ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్లో వచ్చేసి 2,491, సిఐఎస్ఎఫ్లో వచ్చేసి 1,661, సిఆర్పిఎఫ్లో వచ్చేసి 572, ఎస్ఎస్బిలో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి వేకెన్సీస్ లేవు. ఓకే, అలాగే ఐటీబీపీలో వచ్చేసి 520 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అస్సాం రైఫిల్ వచ్చేసి 115, ఎస్ఎస్ఎఫ్లో వచ్చేసి 0, అమ్మాయిలకి ఎటువంటి వేకెన్సీస్ లేవు ఎస్ఎస్ఎఫ్లో. అలాగే ఎన్సీబీ నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరోలో వచ్చేసి 11 వేకెన్సీస్. టోటల్గా ఫీమేల్కి వచ్చేసి 5,370 వేకెన్సీస్. ఈ మొత్తం కూడితే మేల్ ప్లస్ ఫీమేల్ కూడితే 53,690 వేకెన్సీస్ రావడం అయితే జరిగింది. సో మొత్తానికి ఇది వేకెన్సీస్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎన్నెన్ని ఉన్నాయనేది చూసుకుందాం. పీడిఎఫ్లో మరీ చిన్నగా ఉంటాయి కాబట్టి నేను ఇలా ఒక పీడిఎఫ్ కింద డిజైన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్లో అన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇలా పీడిఎఫ్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్ జనరల్ డిస్ట్రిక్ట్స్ వారికి వచ్చేసి 944 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ జనరల్ డిస్ట్రిక్ట్ వారికి వచ్చేసి 105 వేకెన్సీస్. అలాగే ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్కు నక్సల్ డిస్ట్రిక్ట్స్, ఓకే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నాయి కదా, వాటికి వచ్చేసి 118 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా వచ్చేసి 20 ఉన్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి 1187 వేకెన్సీస్ అయితే కేటాయించారు. అర్థమైందా? ఇక నెక్స్ట్ తెలంగాణ వారికి చూసుకున్నట్టయితే జనరల్ డిస్ట్రిక్ట్స్ మేల్ క్యాండిడేట్స్కి 713 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. అలాగే తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్స్ జనరల్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేసి 79 ఖాళీలు ఉన్నాయి. అలాగే తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా అంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేసి 192 వేకెన్సీస్. అలాగే తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్స్ నక్సల్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేసి 23 వేకెన్సీస్. మొత్తం మీద తెలంగాణ స్టేట్కి వచ్చేసి 1,007 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్కి 1187 వేకెన్సీస్, తెలంగాణకి 1,007 వేకెన్సీస్. మొత్తం మీద వేకెన్సీస్ అయితే ఇవి. సో ఫ్రెండ్స్, మొత్తానికి డీటెయిల్స్ అయితే ఇవి. మొత్తానికి నేను ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఎవరన్నా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. అలాగే చాలామంది కట్ ఆఫ్ తగ్గిద్దా అని అనుకుంటారు. ఎస్, కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గిద్దండి. వేకెన్సీ అయితే పెరిగినాయి కాబట్టి కట్ ఆఫ్ అయితే తగ్గిద్ది. దానిపైన మనం వీడియో చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ప్రాక్టీస్ చేయాలండి. రన్నింగ్ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అనవసరం. ఎలాగో రిజల్ట్ రిలీజ్ చేస్తారు ఒక 1 వీక్లో. మీరు ప్రాక్టీస్ని వేగవంతం చేసుకుంటాం మంచిది. సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.